బాబు రెడీ బాబు. స్టార్ట్ కెమెరా. దోస్తులు ఏం నీళ్ళురా బాబు. అమ్మ నిజాం చెప్తున్నా కదా, నీళ్లు తాగుతున్నానా నీరా తాగుతున్నా అర్థమవుతుంది. తీయటి నీళ్ళు, చల్లటి నీళ్ళు. అందుకే దూద్ బాయ్ అని పేరు ఎందుకు వచ్చింది అనుకున్నాం. బాబా ఇటువంటి వాటర్ అందుకే ఎక్కడ దొరకదండి ఇటువంటి వాటర్. ఈడ దొరుకుతుందంటే గ్రేట్. మొలంగూరు గ్రామంలో చూడురి దోస్తులు, చూసిరా వాటర్. అరే గింత దూరం వచ్చి ఈ బాయిలో నీళ్ళు తాగుతున్నాం అనుకుంటున్నావా? ఈ వాటర్కు చరిత్ర ఉంది. ఇది దేశంలో ఎక్కడ దొరకవు ఈ వాటర్. దూద్ బాయ్ వాటర్ అంటారు. దూద్ బాయ్ నీళ్ళు పాల లెక్క తెల్లగా ఉంటాయి. చూపిస్తా చూడు. అబ్బా చల్లగా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. దూద్ బాయ్ నీళ్ళు మస్తున్నాయి. అబ్బా ఫిల్టర్ వాటర్ కూడా పనిచేయదు. ఇగో ఊడల మర్రి చూసిరా దోస్తులు, ఇంత పెద్ద ఊడల మర్రి. అరే ఏమన్నున్నాయి మొత్తం పచ్చడి వాతావరణంలో. అవునా నిజమా? ఊడల మర్రి రే ఎంత పెద్ద చెట్టు దోస్తులు. చూడండి దోస్తులు, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా దోస్తులు. ఇక్కడి నుంచే నీళ్ళు తీసుకుపోతారు. బాయ్ నీళ్ళే విన్నారా? పావుల మందం ఫిల్టర్ నీళ్ళు వాడతారంట. 75% ఈ ఊర్లో మొలంగూరు గ్రామంలో ఈ దూద్ బాయ్ నీళ్ళే వాడతారంట. మళ్ళీ ఇంకో చరిత్ర కూడా ఉంది. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ఈ నీళ్లు తీసుకొని పోతారు. డబ్బాలలో నింపుకొని కార్లలో వస్తారు పక్క జిల్లాల నుంచి. అవునా కాక? అవునా నిజమా? పావుల మందం ఫిల్టర్ నీళ్ళు తాగుతారంట. 75% ఇగో దూద్ బాయ్ నీళ్ళే తాగుతారంట. ఇప్పుడు నేను తాగి ఎంత బాగున్నాయి తెలుసా దోస్తులు. ఇగో బాబా చల్లగా ఉన్నాయి నీళ్ళు. బా తాగుతున్నా కొద్దీ తాగబుద్ది. చెంబ నీళ్ళు తాగుతారంటే ఆకలి కాదంట. ఆ చరిత్ర ఉందంట నీళ్ళకి. అన్నం తిన్నంత బరాబర్ అంట. చూడు దోస్తులు నీళ్ళకి ఎట్లా వస్తున్నారు బండ్ల మీద. ఇగో ఇగో ఈ బాబు బకెట్ 2 డబ్బాలు కూడా తెచ్చుకున్నాడు. ఫుల్ ఉన్నాయి, ఫుల్ నీళ్ళు ఉన్నాయి. ఎట్లున్నాయి తెల్లగా. దూద్ బాయ్ నీళ్ళు అంటే ఇంత ఫేమస్. ప్రపంచంలోనే దూద్ బాయ్ నీళ్ళు అంటే ఫేమస్. చల్లగా తీయటి నీళ్ళు. మినరల్ వాటర్ కూడా పనికిరాదు దోస్తులు. నిజం. కేశపట్నం నుంచి మొలంగూరు గ్రామం దగ్గరనే. వాహ్ చుట్టూ కొండలు, కొండల మధ్యలో బాయి, దూద్ బాయి. ఇక్కడ చూసినా కొండలే, చుట్టూ కొండలే. ఇక్కడ కొండలే. ఇక్కడ తుర్కరాజులు పైన ఉన్నారట. ఇంతకుముందు రాజ్యం పైన ఉందంట. పైన దీపాలు ముట్టించి వస్తాడంట. ఆ కాక పైకి వెళ్ళి దీపాలు ముట్టించి వస్తాడంట గుట్ట మీదకి. కాక రోజు పోయి దీపాలు ముట్టించి వస్తాడంట గుట్ట మీదకి పోయి. మనం నడవాలంటే నడవలేం, 1.5 గంట టైం పడుతుందంట. ఆ కాక అయితే అర్ధగంటలో పోయి దీపం ముట్టించి వస్తాడంట. చెప్పు చెప్పు. అరగంట ఎక్కుడు, దీపం ముట్టించుడు అయినాక దిగుడు 20 నిమిషాలు. పైన ఏమేమి ఉన్నాయి చెప్పే. వెనుకటోళ్ళు ఇండ్లు ఉన్నాయి, టోపులు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి. బావి ఉందా పైన? కోనేరులు ఉన్నాయి. పైన కోనేరులు కూడా ఉన్నాయా? కోనేరులు కూడా ఉన్నాయి. ఇండ్లు ఉన్నాయా పైన? కోనేరులు ఉన్నాయి, వెనుకటోళ్ళు ఇండ్లు ఉన్నాయి, వెనుకట ఉన్నాయి, టోపులు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి. దర్వాజాలు ఇంకేం గుడి ఉంది పైన? హనుమాన్ల గుడి ఉందా? ఫస్ట్ దర్వాజాలు ఆంజనేయుడు ఉన్నాడు. ఫస్ట్ దర్వాజాలు ఆంజనేయుడు ఉన్నాడు అంటే దోస్తులు. ఈ కాక మొక్కుబడి కోసం, మొక్కుబడి వాళ్ళ మొక్కుబడి ఉన్నది అంటే ఈ కాక చెప్తే దీపం ముట్టిస్తా, కట్నం నూనె కొనిస్తాం, కట్నం ఇస్తాం అని అంటారు. వత్తి బట్టకు వేరే కట్నం ఇస్తారు.
అంతా దీపం ముట్టించేసినందుకు వత్తి బట్టతోటి ఇట్లా కొనిచ్చి కూడా నూనె కొనిచ్చి కాక పైకి పోయి దీపం ముట్టించేస్తాడు వాళ్ళ మొక్కు. వాళ్ళ మొక్కులు ఉంటే కాకయ్య చెప్తారు. కాక నూనె ఇప్పిస్తే పైకి పోయి దీపాలు ముట్టించి దేవుని మొక్కేసేస్తాం, పోయి ముట్టించేస్తాం. ముట్టించేస్తాం. దీపానికి మీటరు బట్ట, ఆ, దీపానికి మీటర్ బట్ట, బనీన్ల బట్ట, కాటన్ది, కాటన్ బనీన్ల బట్ట, పాలిస్టర్ అయితే మెలుగది అట్లా. ఆ బట్టకు 100 రూపాయలు అవుతాయి. బట్టకు 100 రూపాయలు అవుతాయి. బనీన్ల బట్ట వాళ్ళే ఇప్పిస్తారా, నువ్వే తెచ్చుకుంటావా? నేను తెచ్చుకుంటా కాబట్టి బట్టకు 100 రూపాయలు, దీపం ముట్టి తెచ్చినందుకు 500. మొత్తం 600. మొత్తం 600 నేను తెచ్చుకుంటా. పా. బట్టకు 500. పైన ఏమేమి ఉన్నాయి గుట్ట మీద? ఇంకేమేమి ఉన్నాయి గంతే. ఏ- ఎవరైనా తవ్వ ఎరకలేని వాళ్ళకు కూడా ఎక్కించుకపోయి చూపెట్టుకొస్తా. ఎవరన్నా తొవ్వ తెలియని వాళ్ళు వస్తే ఈ కాకకి సంప్రదిస్తే పైకి తీసుకుపోయి గుట్ట మీద తీసుకుపోయి మొత్తం చరిత్ర చెప్తాడు. గుట్ట మీద చరిత్ర ఈ కాక. ఎవరైనా మొలంగూరు గుట్ట ఎరక లేకుండా కూడా వచ్చి ఎక్కించుకపోయి చూపెట్టు. చూసిరా దోస్తులు, ఇక్కడి నుంచే నీళ్ళు నింపుకొని పోతారు. దూపు అయితే ఇంత దూరం వచ్చి నీళ్ళు తాగిపోతున్నారంటే ఈ నీళ్ళకి ఎంత ఫేమస్ చూసుకోరు. 75% మొలంగూరు వాటరే వాడతారంట. వా వా వా. తిరుకోళ్ళ తీరుతాను దీపాలకు ఎక్కడ చిన్న గుండ్లు కనిపిస్తలేవా? ఏడా కర్రగా చిన్న గుండ్లు కనిపిస్తలేవా? అవి దీపాల రోళ్ళు. కర్రగా చిన్న గుండ్లు అంట దోస్తులు. ఆడ కనబడేటి అక్కడ దీపాల గుండ్లు అంట అవి. అక్కడ దీపాలు వెలిగిస్తావా కాక? రోళ్ళు ఉన్నాయి, బండ రోళ్ళు. బండరోళ్ళు ఉన్నాయంట దోస్తులు. అక్కడ దీపాలు వెలిగించే బండరోళ్ళు. ఉన్నాయి. వా. మూలాలు బూడిద ఎత్తిపోతాం. మొదలు బూడిదే. బూడిద ఎత్తిపోసి నూనె పోతాం. ఆ, నూనె పోసి వత్తి ఇట్లా ఉండేటట్టుగా పొందబెడతాం. ఆ, ముడ్డికి ఇట్లా అడుక్కు బియ్యం పోసుకొని, ఆ, అడుక్కు బియ్యం పోసుకొని ఓ ముడ్డి కింద ఓ ముడ్డిని చేసి ఆ, ఆ ముడ్డి కూడా ఆగేదాటు దారం కడతాం. ఆ, కొమ్ములు వాడి పెడతాం. ఆ, కొమ్ములు వాడి పెట్టి నూనెలా ఇట్లా వత్తి పొందేటట్టు పొందబెడతాం. ఆ, కొబ్బరికాయ వక్కలతో, ఆ, అట్టి కొబ్బరికాయ వక్కలతోటి, ఉమ్, అట్టి కొబ్బరికాయ వక్కలతోటి ఇట్లా ఇట్లా ఉండేటట్టు పొందబెడతాం. ఉమ్, అప్పుడప్పుడు నడమ ఒకటి ఇంత జానాడంతా కట్టెపుల్ల కూడా చెప్తాం ఉమ్, ఆ కొమ్ములకు. ఉమ్, ఇక చెక్కినా ఆగుతుంది వత్తి, చెక్కకుండా మంచిగా ఉందే పెడితే ఒక్క కొబ్బరికాయ వక్కలతోటే ఆగుతుంది. ఉమ్. ఇక ఆగినాక ఇట్లా బండి వస్తుంది దోస్తులు, అందుకే పక్క జరుగుతుంది. పోతుంది కానీ జాగ ఉన్నాయి కదా. ఆగినాక ఏం చేస్తాం కదా, ఉమ్, ఇక దీపం ముట్టిస్తాం, ఆ, కోసాక అంటి పెడతాం. ఉమ్, కోసాక అంటి పెట్టి జానడంతా కిందికి అంటుకునే దాకుంటే ఉమ్. ఇక ఎంత గాలి వచ్చినా కానీ పోదు. ఒక్క వాన వస్తేనే పోతుంది. ఎన్ని అక్కడికి కోతులు వచ్చినా కానీ ఇక వత్తిని తీసేయి. చూసినావా దోస్తులు, అంత చరిత్ర ఉంది కొండ మీద దీపానికి. జానడంతా కిందికి అంటుకున్నాక నూనె ఎక్కువ వేడైతే ఇక కోతులు తీసేయి. ఎంత పెద్ద గాలి వచ్చినా కొట్టుకపోదంట, దీపం పోదంట, కొండెక్కదంట. ఒక్క వాన వస్తేనే పోతుంది. ఒక వాన వస్తేనే దీపం పోతుందంట, కానీ ఎంత గాలి వచ్చినా కానీ దీపం కొండెక్కదంట. అంత జానడంతా కిందికి అంటుకునే దాకుంటే అయితే ఇక నూనె ఎక్కువ వేడవుతుంది కదా. ఆ, నూనె ఎక్కువ వేడైనాక ఇక కోతులు కూడా తీసేయి. కోతులు ఇక్కడ కోతులు అంటే చెప్పలేం దోస్తులు. ఇక్కడ కోతులు విపరీతంగా ఉన్నాయి. బా, కూడా ఎందుకు వస్తాయి అంటే బియ్యం ఆశకు కోతులు అక్కడ బియ్యం ఉంటాయంట, బియ్యం ఆశ గుట్టలు ఎక్కుతాయంట. ఆడ బియ్యం ఉండే మేము వత్తిలా బట్టల బియ్యం పోసుకొని తినుకొని వీళ్ళు ఇక్కడ బాబాయ్ వాళ్ళు బియ్యం ఎవరైనా బియ్యం ఇస్తారు కదా దేవుని మొక్కుల కోసం, ఆ బియ్యం తీసుకుపోతాడు కదా అక్కడ పెడతాడు. బియ్యం పోసుకొని వత్తి వేనుకొని పోతాం. ఆ కోతులు ఆ వీటికి ఆశకు వస్తాయి. ఆ బియ్యం ఆశకు అక్కడికి కూడా వస్తాను. ఏడ ఇప్పుడు పీరీలు అయ్యేది ఎక్కడ? కదేనే పీరీల మసీద్ అంట. ఇది రైతు వేదిక. రైతు వేదిక పక్క పంటే పీరీల మసీద్. మొలంగూరులో పీరీలు ఎట్లయితే మంచిగా జరుగుతుంది, ఎక్కువ జరుగుతుంది పీర్ల పండుగ. ఇక్కడ ఇగో ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదంట. పీరీల పండుగ మొలంగూరులో జరిగినట్టు ఎక్కడ జరగదంట. అంత చరిత్ర ఉంది ఇక్కడ. చెప్పు ఎందుకు ఇంకా చెప్పు చెప్పు చెప్పు. ఇక్కడ ఏం లేదు కానీ ఇక్కడ జరిగినంత పీర్ల పండుగ ఏ ఊరు కాడ జరగదు. అక్కడ మొలంగూరులో జరిగినట్టు ఎక్కడే జరగదు. ఇక్కడ జరగదు. చూపెట్టి వాళ్ళని చూసిరా దోస్తులు, మొత్తం మొలంగూరు నీళ్ళే, మొలంగూరు బాయి నీళ్ళు, దూద్ బాయి. మా పొట్టోళ్ళు డ్యాన్స్ ఆడుతుండు. ఇగో మా పొట్టోళ్ళు ఇక అన్ని ఇవే తింటారు. ఇగో ఈ కురుకురేలు చిప్స్ డ్యాన్స్ ఆడుతున్నారు.
పాసిపోయిన రొట్టెలకు పోయినవా బావా 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 వేడి వేడి రొట్టెలు ఉండంగా బావా పాసిపోయిన చిప్స్ తింటున్నవారా పొట్టోడా. ఇక దోస్తులు గుడి దేవుని ఏం గుడి ఇది, ఏం గుడి అది? శివాలయం దోస్తులు, శివాలయం గుడి, శివుడి గుడి. మొన్న అయింది శివుని గుడి. కోతులు అయితే దోస్తులు ఇప్పుడే ఇంటికి వచ్చినాం, కానీ ఏం కోతులు దోస్తులు, ఈడ కోతులు, అబ్బా ఏం కోతులు రా నైనా, కోతులే కోతులు. ఇక్కడ చూడు